హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు రాజేశ్వరి కావేటి వ్లాగ్స్ అని చెప్పాం కదండి. మేము శ్రీశైలం వెళ్తున్నామని. సరే అండి, పార్ట్ 1లో చూపించినట్టు ఇది పార్ట్ 2 అండి. వచ్చేదానికి కొంచెం లేట్ అయింది, ఏమనుకోమాకండి. అట్లనే పైకి వచ్చేసామండి. పైన రాగానే అండి చుట్టుపక్కల ఎంచక్క శివనామం అండి, ఓం నమ శివాయ అని. అట్లాగే విగ్రహాలండి, శివపార్వతుల విగ్రహాలు, లింగాలండి. ఎంత బాగుందో మనసుకి చూసేదానికి. చాలా చాలా బాగా నచ్చిందండి మాకు. అట్లాగే చూసుకొని లోపలికి రాగానే అండి గుడికిను మనం తలలీలాలు ఇచ్చేదానికి చాలా దగ్గర అండి. ఇక్కడికి వచ్చి తలలీలాలండి, మా వారికి మా పిల్లలకి తలలీలాలు, నాకు మా అత్తగారికి కత్తిరింపులు అని చెప్పండి ఇక్కడికి వచ్చామండి. ఈ కత్తిరింపులు అవన్నీ తీసుకొని తర్వాత దర్శనానికి వెళ్దాం. ఇంకా అక్కడే రెడీ అయిపోయామండి. మనము అప్పటికప్పుడు వెళ్ళే వాళ్ళకి అక్కడ రెడీ అయిపోవచ్చండి. అట్లా రెడీ అయ్యేసి ఇట్లా వచ్చేసామండి. ఇక్కడ మేము ఆల్రెడీ ఒకసారి వెళ్ళామండి శ్రీశైలము. వెళ్ళినప్పుడు అండి అప్పటికి ఇప్పుడు చాలా తేడా ఉందండి. చాలా మార్పులు ఉన్నాయి. వచ్చిన రూట్లు కానీ అక్కడ ఉండే మొత్తం అండి చాలా డెవలప్ అయ్యిందండి అక్కడంతా మొత్తము. ఫస్ట్ మేము కనుక్కోలేకపోయానండి. ఆ తర్వాత ఇక్కడికి రాగానే నాకు అప్పుడు గుర్తుకొచ్చింది, ఓకే ఇక్కడి నుంచి అని. రాగానే అండి పిల్లలండి, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి ఏదో మొక్కు ఉందంటండి. ఇయర్ చేస్తారంట వాళ్ళు. అట్లాగా నేను కనుక్కున్నాను, ఏంటండి ఇలా ఏంటి ఇట్లా చేస్తున్నారంటే, మా పిల్లలకి మొక్కు ఉందమ్మా అందుకని ఇలాగని చెప్పన్నారండి. సరేనే అట్లాగా డైరెక్ట్గా నడుచుకొని వెళ్తున్నామండి. కానీ ఎంట్రన్స్లోనే ఇది నేరుగా ఇట్లా చూస్తూనే అండి నేను చక్కగా చూడండి గుడి ఎంత బాగా కనపడుతుందో. అక్కడండి వెళ్ళే గురించి అండి శ్రీశైలం మొత్తము కొండపైన ఎక్కడ చూసినా ఓం నమ శివాయ అనే స్వరమే వినిపిస్తుందండి. మనసుకి ఎంత బాగుందంటే మనం ఇంకేం గుర్తురాదండి. కష్టాలని అవని ఇవని ఏమీ ఉండవండి. చాలా చక్కగా ఉందండి వినేదానికి కూడా. చూస్తే ఇక్కడే అండి అదిగోండి అన్నపూర్ణ అండి, అన్నపూర్ణ భోజనాలండి. అక్కడ అన్నదానం చేస్తారు కదా, భోజనాలు పెడతారు, అక్కడే పెడతారు. కానీ చుట్టుపక్కల అండి స్టే చేసేదానికి ఇబ్బంది కలిగేదా ఏదీ లేదండి. ఎక్కడ చూసినా ఉన్నాయి కాటేజీలు, రూమ్స్ అని, హోటల్స్ అని, కాటేజీలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. వెళ్ళి మనము స్టే చేసేసి చూసుకోవచ్చండి. ఆ వసతి కూడా అక్కడ చాలా అవైలబుల్ ఉందండి. అట్లా నుంచి వెళ్తే మేము అక్కడే వస్తూనే ఉన్నామండి. మాకన్నా ముందు పిల్లలు వెళ్ళిపోయారండి. ఇక్కడే అండి ఎవరైనా దీపాలు వెలిగించుకోవాలన్నా లోపల ఎక్కడ అవైలబుల్ లేదండి దీపాలు వెలిగించేదానికి. ఇక్కడే దీపాలు వెలిగించుకోవాలి. దీని ఎదురుగానే స్వామివారు ఉన్నారు చూడండి, అక్కడ మాత్రం కొబ్బరికాయ కొట్టుకోవాలండి. లోపల కూడా మేము వెళ్ళినప్పుడు కొట్టారో లేదని నేను అనుకున్నానండి, కానీ లోపల కూడా కొట్టారు. అక్కడ కొట్టచ్చు, ఇదిగో ఇక్కడ కూడా కొబ్బరికాయలు కొట్టుకొని మనం లోపలికే వెళ్ళొచ్చండి. ఆయనే కొట్టిస్తారు కొబ్బరికాయ మనకి. మనం కావాలంటే మనమైనా కొట్టుకోవచ్చు. డైరెక్ట్గా చూడండి ఎదురుగా నుంచుంటే చక్క గుడి బాగా కనిపిస్తుందండి. ఎవరైనా ఫోటోలు అవన్నీ దిగాలన్నా అక్కడ దిగచ్చు. మేము దిగామండి అక్కడ పిక్స్ అవన్నీ అట్లాగా తీసుకోవచ్చండి. అట్లా తీసుకున్న తర్వాత మేము ఫ్రీ దర్శనానికే వెళ్ళామండి. అక్కడికి ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. ఆ పక్కన చూడండి ఆ సెల్ ఫోన్ పెట్టేదానికి అవన్నీ అక్కడే ఉన్నాయి. అంచాక ఫ్రీ దర్శనం బాగా అయ్యింది, త్వరగా అయిపోయిందండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.